హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? వినాయకుని పూజ బాగా చేసుకున్నారా? ఇప్పుడే వేడి వేడి ఇడ్లీలు రెడీ చేశాను. దీంతో పాటు బొంబాయి చట్నీ చేస్తున్నాను. అది సరే గాని ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం. ఫ్రెషర్స్ కి యూజ్ అయ్యే టాపిక్ మాట్లాడుకుందాం. ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు కొంతమంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. నాకు ఈ టాపిక్ మీద కొంచెం ఐడియా ఉంది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఐ కాంటాక్ట్. మన ఐ కాంటాక్ట్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మనలో ఈ రెండు చూసి అవతల వాళ్ళకి మనం ఏంటో 50% తెలిసిపోతుంది. సో ఐ కాంటాక్ట్ అండ్ బాడీ లాంగ్వేజ్ అనేవి చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఇదే. ఎవరికైనా గానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొంచెం టెన్షన్ ఉంటది. ఆ టెన్షన్ లోని ఇంటర్వ్యూ చేసే వాళ్ళ ఫేస్ వైపు మనం సరిగ్గా చూడడం, దిక్కులు చూస్తూ ఆన్సర్ చేస్తూ ఉంటాము. అవతల వాళ్ళు మనం చెప్పే ఆన్సర్ లోని మనకి కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటారు. మనకి ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ అయితే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అవతల వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు మన ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్, మన ఐ కాంటాక్ట్ తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే మన స్కిల్స్ కంటే కూడా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. సో ఇంటర్వ్యూ జరిగినంత సేపు కూడా మన ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన బాడీ లాంగ్వేజ్, మన పోస్టర్స్ అన్ని కూడా అవతల వాళ్ళు అబ్జర్వ్ చేసి ఈ క్యాండిడేట్ కరెక్టా కాదా అని డిసైడ్ అయిపోతారు. మనకి ఆ జాబ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మన ఐ కాంటాక్ట్ సగం చెప్పేస్తుంది. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐ కాంటాక్ట్ ని ఎస్టాబ్లిష్ చేస్తే మన మీద ఫస్ట్ వాళ్ళకి పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అలా కాకుండా మనం మన షూ వైపు చూడడం గానీ, టేబుల్ వైపు చూడడం కానీ, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ చేస్తూ ఉంటే మనలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ కనబడదు, ఇంకా నెర్వస్నెస్ కనిపిస్తుంది. సో దట్ మనం చెప్పే ఆన్సర్ కరెక్ట్ అయినా కానీ వాళ్ళు పట్టించుకోరు, ఇదే పట్టించుకుంటారు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల మన ఇంట్రెస్ట్ ఏంటి, రెడీగా ఉన్నామా లేదా జాబ్ కోసం, అండ్ కాన్ఫిడెన్స్ ఏంటి, మోర్ హానెస్ట్ గా ఉన్నామా లేదా, అండ్ నాలెడ్జబుల్ గా ఉన్నామా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను మా పిల్లలకి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ములక్కాడ కర్రీ వండుతున్నాను. మీరు అలా చూడండి, మనం మన టాపిక్ కంటిన్యూ చేద్దాము. ఎందుకంటే ములక్కాడ కర్రీ కంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడమే ఇంపార్టెంట్. సో బ్యాక్ టు ఐ కాంటాక్ట్. ఈ మధ్య మనకి మొబైల్ ఫోన్స్ బాగా వచ్చాయి, అందరి చేతిలో అవే కనిపిస్తున్నాయి. అందరం చక్కగా తలదించుకొని మొబైల్ మాత్రమే చూస్తున్నాము. ఇంట్లో ఎవరైనా పిలిచినా కానీ వాళ్ళ వైపు కూడా చూడకుండా సమాధానం చెప్తాము. అదే మొబైల్ ఫోన్ చూస్తూ వాళ్ళకి సమాధానం చెప్తాము. అందులో నేను కూడా ఉన్నానులేండి. దీనివల్ల ఏంటంటే ఐ కాంటాక్ట్ అనేది కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. ఇంకెవరి ఫేస్ చూడడం మానేసాము, కంప్లీట్ గా మొబైల్ ఫేస్ చూస్తున్నాము. మనమే ఎలా ఉన్నామంటే రేపు మన పిల్లలు ఇంకెలా ఉంటారో చూడండి. మరి అసలు మనల్ని గుర్తుపడతారో లేదో. దీన్ని ఎక్కడితో బ్రేక్ చేయాలంటే ఇంటర్వ్యూలోనే కాదు, బయట సొసైటీలో కూడా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అదే చాలా ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడైతే ఫ్రెషర్స్ కి ఇంటర్వ్యూలో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాము. ఫస్ట్ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం కదా ఇంటర్వ్యూలో. ఆ ఇంట్రడక్షన్ లో మన గురించి మనం కొంచెం హైలైట్ చేసుకుంటూ ఉంటాం కదా, లేదంటే మన ఇంట్రెస్ట్ ఏంటో చెప్తాం కదా, అదే మనల్ని మనం సెల్ చేసుకుంటాం కదా. ఆ టైంలో మన ఐస్ ని బాగా లైట్ అప్ చేయాలి. ఆ టైంలో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ బాగా ప్రౌడ్ గా చెప్పాలి. సో అప్పుడు మన మీద ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఒక రకమైన ఇంప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఐ కాంటాక్ట్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. టైప్ 1 అగ్రెసివ్ గా ఉంటది, టైప్ 2 సాఫ్ట్ గా ఉంటది, టైప్ 3 ఇన్వైటీగా ఉంటది. టూ మచ్ ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయకూడదు, అండ్ లెస్ ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయకూడదు. టూ మచ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే అగ్రెసివ్ గా ఉంటది చూడడానికి. కొన్ని కంట్రీస్ లో అయితే అలా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం తప్పు. జపాన్ లో అనుకుంటా అలా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే రూడ్ గా కన్సిడర్ చేస్తారు. మన ఐ కాంటాక్ట్ ఎప్పుడు కూడా షార్ట్ గా ఉండాలి, మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉండాలి. అలా ఐ కాంటాక్ట్ బ్రేక్ ఇచ్చే టైంలో వాళ్ళు అడిగే క్వశ్చన్ కి మనం ఆన్సర్ గుర్తు తెచ్చుకోవచ్చు. ఎన్నిసార్లు బ్రేక్ ఇవ్వాలక్క, ఏదైనా రేషియో ఉందా, ఫిక్స్డ్ రేషియో అని మీరు అడగొచ్చు. రేషియో అంటే మనం మాట్లాడేటప్పుడు మన ఐ కాంటాక్ట్ ఒక 50% మెయింటైన్ చేయాలి, అండ్ అవతల వాళ్ళు చెప్పేది మనం వినేటప్పుడు 70% ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐ కాంటాక్ట్ 4 to 5 seconds ఎట్ ఏ టైం మెయింటైన్ చేయాలి. అలా కాకుండా మన ఐస్ ని బ్లింక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దట్ ఇండికేట్స్ స్ట్రెస్ అన్నమాట. చెప్పాను కదా, మనం ఏం ఆలోచిస్తున్నామో మన ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చెప్పేస్తాయి. ఒకవేళ మనకి ఇంటర్వ్యూలో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది అంటే గనక అప్పుడు మనం అవతల వాళ్ళ ఫేస్ లో ఐస్ కాకుండా ఇంకేదైనా స్పాట్ చూడాలి. అంటే ఐస్ కి బదులుగా మౌత్ గానీ, ఫోర్ హెడ్ గానీ అలా చూడాలి. కానీ మనం ఆ స్పాట్స్ ని చూస్తున్నట్టు వాళ్ళకి అర్థం అవ్వకూడదు, మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నట్లే వాళ్ళకి అనిపించాలి. సో మనం కూర్చునేటప్పుడు వాళ్ళకి 1 మీటర్ కంట
కొంచెం ఎక్కువ డిస్టెన్స్ లో కూర్చున్నాం అనుకోండి, మనం అవతల వాళ్ళ ఫేస్ లోని నోస్ చూసినా, ఫోర్ హెడ్ చూసినా, మౌత్ చూసినా వాళ్ళకి అర్థం కాదు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నామని అనుకుంటారు. సో బెటర్ అలా కూర్చోడానికి ట్రై చేయండి. అలా మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేనప్పుడు వాళ్ళ ఫోర్ హెడ్ ఒకసారి, లేదంటే వాళ్ళ నోస్ ఒకసారి, లేదంటే వాళ్ళ మౌత్ ఒకసారి అలా మనం రొటేట్ చేస్తూ ఉండాలి. నిజంగా చెప్తున్నాను, ఐ కాంటాక్ట్ మన మీద ఒక రకమైన ఇంప్రెషన్ తీసుకొస్తుంది. అలానే ఇంటర్వ్యూ ప్యానల్ లోని ఒకరు కాకుండా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మనల్ని క్వశ్చన్ ఒకరు అడిగినా కూడా మనం చెప్పే ఆన్సర్ ని అందరి వైపు చూస్తూ చెప్పాలి. ఒకరే అడిగారు కదా అని వాళ్ళ వైపు మాత్రం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కాదు, అందరి వైపు చూస్తూ చెప్పాలి. అది మనం ముందే కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంట్లోని. చాలా మంది అంటారు కదా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఇంట్లోని అద్దం ముందు నిలబడి మాట్లాడుకోమని. నేనైతే ఎప్పుడు అలా చేయలేదండి. నాకు నవ్వు వస్తుంది అద్దం ముందు నించొని నాతో నేను మాట్లాడుకుంటూ ఉంటే. సో దానికి బదులు ఇంట్లో ఎవరైనా బ్రదర్స్ గానీ, సిస్టర్స్ గానీ, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక మ్యాటర్ ని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఎలా మాట్లాడాలో వాళ్ళతో కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఐ కాంటాక్ట్ అనేది చాలా చిన్న విషయం అనుకుంటారు, కానీ మనకు జాబ్ ఇవ్వాలా వద్దా అనేది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటది. అందుకే ముందుగా జాగ్రత్త పడతారని ఇంతసేపు చెప్పాను. మీరే ఒకసారి ఆలోచించండి. బయట ఎక్కడైనా మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ కనిపించి మనల్ని పలకరించినప్పుడు బాగున్నావా అని అడిగారు అనుకోండి, బాగున్నాను అని వాళ్ళ వైపు చూసి చెప్తే బాగుంటదా, దిక్కులు చూస్తూ బాగున్నాను అని చెప్తే ఎలా ఉంటది? ఈ అమ్మాయికి నాతో మాట్లాడడం ఇష్టం లేదు గలా అనుకుంటారు అవతల వాళ్ళు. అనవసరంగా పలకరించి తప్పు చేశాను అనుకుంటారు. అదే మనం వాళ్ళ వైపు చూసి బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగితే అదే సమాధానం అవతల వాళ్ళకి మన మీద ఉన్న ఒపీనియన్ మారుస్తుంది. అబ్బా ఎంత బాగా మాట్లాడింది, పలకరించగానే ఆప్యాయంగా మాట్లాడి తిరిగి పలకరించింది అని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తారు. ఇలా కనిపించింది ఆ అమ్మాయి, పలకరించాను, చాలా బాగా మాట్లాడింది అని వాళ్ళు ఇంకో నలుగురితో చెప్తారు. అప్పుడు ఆ నలుగురికి కూడా మనల్ని చూడకుండానే మన మీద ఒపీనియన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అదే మనం మొహం వైపు చూడకుండా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనుకుని దిక్కులు చూస్తూ చెప్పామనుకోండి, ఆ అమ్మాయికి ఎంత పొగరు, కనిపిస్తే పలకరించాను, తిరిగి ఇలా పలకరించింది, అటెటో చూస్తుంది, అసలు మాట్లాడడమే ఇష్టం లేదు, అనవసరంగా పలకరించాను అని ఇంకో నలుగురికి చెప్తారు. అప్పుడు అదే నలుగురికి మనల్ని చూడకుండానే మన మీద ఒక రకమైన బ్యాడ్ ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది. సో మనం చెప్పే ఆన్సర్ అనేది మన బాడీ లాంగ్వేజ్ మీద, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీద, ఐ కాంటాక్ట్ మీద డిపెండ్ అయి కూడా ఉంటుంది. బయటే ఇలా ఉంటుంది, మరి ఇంటర్వ్యూలో ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి. ఇంటర్వ్యూలో అయితే మనం చెప్పబోయే ఆన్సర్ మీద మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మన ఐ కాంటాక్ట్ చెప్తుంది. ఇదే నేను మన ఫ్రెషర్స్ కి ఈరోజు చెప్పాలనుకున్న ఒక పెద్ద టిప్ అండి. ఐ డోంట్ నో మీరు ఎలా తీసుకుంటారో, బట్ మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి, కాన్ఫిడెంట్ గా ఉండండి, బాగా ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ అక్కడ అని కాకుండా ప్రొఫెషనల్ గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ కాన్ఫిడెంట్ గా చాలా జెన్యూన్ గా సమాధానం చెప్పండి. మనం ఎంత జెన్యూన్ గా ఉంటే అంత మంచిది. మనం చెప్పే ఆన్సర్ అవతల వాళ్ళకి చాలా ఇంప్రెషన్ తీసుకొస్తుంది. మన బ్రెయిన్ లో ఏం రన్ అవుతుందో 50% మెసేజ్ ఆల్రెడీ మన ఐ కాంటాక్ట్ ద్వారా, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా, మన పోస్టర్స్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. సో అదన్నమాట ఐ కాంటాక్ట్ గురించి నాకు తెలిసింది, తెలుసుకుంది మీకు చెప్పాను. ఇందులో నేనేమైనా తెలుసుకోవాల్సింది ఉంటే మీరు నాకు చెప్పండి కామెంట్ లో. మీతో మాట్లాడుతూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ బొంబాయి చట్నీ రెడీ చేస్తాను. ఇప్పుడేమో ఆఫ్టర్నూన్ లంచ్ కి ములక్కాడ కర్రీ వండుతున్నాను. ఇవేమో ఫ్రోజన్ ములక్కాడలండి, ఇక్కడ అవే దొరుకుతాయి మాకు. ఇంకేం చేస్తాం, ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి వండాలి కదా. ఫ్రోజన్ వి ఎక్కువగా తెచ్చుకోము, బట్ ఎప్పుడో తినాలనిపించినప్పుడు ఇలా తీసుకొస్తాము. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఒకసారి వండాను, ఈ ఇయర్ లో మళ్ళీ ఇదే ఫస్ట్ టైం, అంటే 2 times వండాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫ్రోజన్ కి అంత దూరంగా ఉంటాము, కొంచెం టేస్ట్ రావాలని జీడిపప్పులు కూడా యాడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. ములక్కాడలు ఫ్రెష్ తెచ్చుకొని ఈ కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటదండి కర్రీ. ఈ డబ్బా ఏంటి అనుకుంటున్నారా, ఇందులోని టొమాటో ప్యూరీ ఉండేది, కొంచెం మిగిలిపోతే ఇందాక కర్రీలో వేసాను, ఇంకా కొంచెం ఉండిపోయినట్టు అనిపిస్తుంది, అందుకని వాటర్ వేసి ఈ వాటర్ ని కర్రీలో వేసాను. ఎలానో ఈ కర్రీలో వాటర్ వేయాలి కదా ములక్కాడలు బాగా ఉడకాలంటే, అందుకని డబ్బా క్లీన్ చేసినట్టు అవుద్ది, ఆ వాటర్ ని ఇందులో వేసినట్టు అవుద్ది అని వేసాను. ఇలాంటి తెలివితేటలు బోల్డ్ ఉన్నాయి నా దగ్గర, ఎందుకు పనికిరాని తెలివితేటలు అనమాట అవి. వాటర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉడికిస్తున్నాను, ఆయిల్ పైకి తేలిపోతుంది అంటే కర్రీ రెడీ అయిపోయింది. అవును, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా అయినా సరే కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉండేలాగా చూసుకుంటాను. ఈ రోజు చెప్పిన టాపిక్ మీకు ఎలా అనిపించింది, ఇంకా వేరే టాపిక్స్ ఏమైనా కావాలి జాబ్స్ గురించి కానీ, లేకపోతే న్యూజిలాండ్ లో ఏవైనా ఇన్ఫర్మేషన్ మీద కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అబ్బా కర్రీ రెడీ అయిపోయిందండి, చూడండి కలర్ఫుల్ గా
కలకల్లాడిపోతుంది. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కి అయితే ఇంటర్వ్యూస్ లో ఏం జరుగుతుందో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, చెప్పక్కర్లేదు. ఫ్రెషర్స్ కి మాత్రం తప్పకుండా చెప్పాలి, మన బాధ్యత. వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మీ ఇంట్లో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఈ వీడియో చూపించండి. ఐ కాంటాక్టే కదా, చిన్న మ్యాటరే అనుకోవచ్చు, బట్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఎవరు చెప్పరు, మనమే తెలుసుకోవాలి. అది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే అర్థం అవుతూ ఉంటది. ఫుల్ గా ప్రిపేర్ అయిపోయాక అటెండ్ అవుతాము అని వెయిట్ చేయొద్దు. ఒక 30% ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత అటెండ్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మీకే అర్థం అవుతుంది. ఈ వీడియో కొంచెం లెందీగా అయిపోయినట్టు అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు కొంచెం ఎక్కువసేపు విన్నా తప్పులేదు. టైం వేస్ట్ ఏమీ కాదు. వేడి వేడి ములక్కాడ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ కర్రీ ఇష్టమో లేదో కమెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.